హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సీతాకాంత్ ఈ విడాకుల నోటీస్ మీద రామలక్ష్మిని 7 రోజులు గడువు అడిగాడు కదా. ఎందుకు అంటే సీతాకాంత్కి రామలక్ష్మి అంటే ఎంత ప్రేమో, అలాగే సీతాకాంత్ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు కూడా అంతే మంచోళ్ళు అని నిరూపించడం కోసం తను ప్లాన్ మొదలుపెట్టాడు సీతాకాంత్. అలాగే రామలక్ష్మి ఈ విడాకుల నోటీసు నేను ఇవ్వలేదు, ఇది మీ అమ్మ ఒక అడ్వకేట్ ద్వారా సృష్టించి మీ అమ్మ ద్వారా వచ్చింది ఈ లీగల్ నోటీసు, అలాగే మీ తమ్ముడు కూడా ఈ ఆస్తి కోసం మిమ్మల్ని చంపటానికి ట్రై చేస్తున్నాడు అని నిరూపించటం కోసం రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం సహాయంతో తను ప్లాన్ మొదలుపెట్టింది. అలాగే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సీత మీద ప్రేమ అన్నట్టు సీతకు మరింత దగ్గరయ్యి రామలక్ష్మి మీద చాడీలు చెప్పి వాళ్ళిద్దరినీ విడగొట్టాలి అని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ప్లాన్లో ఉంది. అలాగే సిరి వాళ్ళ తాతయ్య ఎలాగైనా సీతారాములను కలపాలి అని చెప్పి వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇది మొత్తం ఈరోజు జరిగే స్టోరీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సీతాకాంత్ వాళ్ళ ఆవిడకి మొత్తం గాజులు, పట్టీలు, అలాగే కుంకుమ, కంఠాభరణం గిఫ్ట్ చేస్తాడు కదా. అవి ఏమంటది అంటే రామలక్ష్మి, ఏవండి ఇవి మీరు నాకు పెట్టండి ఇవన్నీ, అంటే మీరంటే నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు సీతాకాంత్, అదే కదా నీకు తెలియాలనే కదా, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో అనే తెలియాలనే కదా నా తపనంతా అనేమో సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపేమో రామలక్ష్మి ఇస్తూ ఉంటుంది ఒక్కొక్కటి. ఫస్ట్ గాజులు వేస్తాడు, చార్మినార్ గాజులు వేస్తాడు ఫస్ట్. తర్వాత కంఠం ఆభరణం అంటే నెక్లెస్ పెడతాడు, తర్వాత కాళ్ళు పట్టీలు పెడతాడు, తర్వాత నుదుటికి బొట్టు పెట్టి అప్పుడు హగ్ చేసుకుంటాడు. ఇద్దరు కూడా చాలా ప్రేమగా హగ్ చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు రామలక్ష్మి అంటూ ఉంటుంది అనమాట, అంటే ఇదంతా కూడా కలకంటున్నాడు అనమాట సీతాకాంత్. అంటే కాళ్ళు పట్టీలు పట్టినట్టు, గాజులు వేస్తున్నట్టు, బొట్టు ఇవన్నీ కలకంటాడనమాట. అప్పుడు రామలక్ష్మి, ఏవండి హలో అంటది. అప్పుడు మెలకువకు వస్తాడనమాట. ఏంటి ఇదంతా కళ, నిజం కాదా అని అనుకుంటాడు సీతాకాంత్. ఈ లోపేమో అవన్నీ రామలక్ష్మి ధరిస్తుంది అనమాట. అప్పుడు అంటదనమాట, ఏవండి మీరు నాకు గిఫ్ట్ చేశారు కదా, ఇవన్నీ కూడా నేను వేసుకున్నానండి, ఎలా ఉన్నాను అని అడుగుతుంది అనమాట. నీకే మహాలక్ష్మిలాగా ఉన్నావు రామలక్ష్మి అంటాడు. అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది, ఏమండి నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసండి, మీరు నా కోసం మీ ప్రేమ నాకు చూపించడం కోసం మీరు ఇవన్నీ చేస్తున్నారని కూడా నాకు తెలుసండి, నేనంటే మీకు ఎంత ఇష్టమో, అందుకనే మీరన్నా కూడా నాకు కూడా అంత ఇష్టం, మిమ్మల్ని నేను వదులుకోనండి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ కిచెన్లో రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్, శ్రీవల్లి వంట చేసుకుంటూ ఉంటారు. ఈ లోపేమో సందీప్ అంటాడు, ఏంటి రామలక్ష్మి వాళ్ళ బెడ్రూమ్ నుంచి ఏం కేకలు గొడవలు రావట్లేదేంటి, మనం ఎంత చేసినా కూడా మెడబెట్టి కెట్టేయట్లేదేంటి అని చెప్పేసి సందీప్ అంటూ ఉంటాడు. శ్రీవల్లి ఏమో పెద్ద గిన్నె కింద ఇసిరేస్తుంది అనమాట సందీప్ మీదకి. ఈ లోపు శ్రీవల్లిని అరుస్తుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు, ఏం చేస్తున్నావే నువ్వు అని. అంటే ఏం చేయాలి నీ ప్లాన్ ఈసారి కూడా అటర్ ఫ్లాపే కదా, మేము ఎంత ట్రై చేసినా కూడా ఇదేమీ వర్కౌట్ అవ్వట్లేదు, చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నదో, బావగారు వాళ్ళ బెడ్రూమ్ మీరేమో అది చేసేస్తున్నాను ఇది చేసేస్తున్నాను అని అంటారు. ఎప్పుడు ఈ ఆస్తి వస్తుంది, ఎప్పుడు తాళాలు గుర్తు నా చేతికి వస్తుంది, నేను ఎప్పుడు బొడ్డులో పెట్టుకొని చేతిలో తాళాలు తిప్పుకుంటా నడవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడేమో ఇంకేం చేయలేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. కట్ చేస్తే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సిరి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు సోఫాలో కూర్చుని. అప్పుడు రామలక్ష్మి వస్తుంది అక్కడికి. ఏంటి సిరి ఇంకా పడుకోలేదేంటి, మీరు చాలా టైం అయింది, నువ్వు ప్రెగ్నెంట్ కదా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా, ఎందుకు నువ్వు ఇలా కూర్చున్నావు అనేమో సిరిని అంటుంటుంది. సీతాకాంత్ వాళ్ళ తాతయ్యని, ఏంటి తాతయ్య గారు మీకు వయసు పైపడుతుంది కదా, ఈ వయసులో మీరు రెస్ట్ తీసుకోవాలి, మీరు కూడా పడుకోలేదేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళ తాతయ్యని. అప్పుడు రామలక్ష్మిని సిరి అంటది, వదిన నిన్ను అమ్మ తర్వాత అంతకన్నా ఎక్కువగానే నిన్ను చూసుకుంటున్నాను, కానీ నువ్వు నాకు ఏ నిజాలు చెప్పట్లేదు, నువ్వెందుకు అసలు అన్నయ్యకి విడాకులు నోటీస్ ఇచ్చావు అని అడుగుతుంది వాళ్ళ
వదిననమాట రామలక్ష్మిని అడుగుతుంటుంది సిరి. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కూడా, ఎందుకమ్మా నువ్వు అలా విడాకులు ఎందుకు ఇచ్చావమ్మా సీతకి, ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు అని అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. అప్పుడు అది కాదండి, నేను ఈ విడాకుల నోటీసు నేను ఇవ్వలేదు అని రామలక్ష్మి అంటది. ఇంక షాక్ అయిపోతారు సిరి వాళ్ళ తాతయ్య. అప్పుడు సిరి వెంటనే అంటది, ఏంటి ఇది కూడా మా అమ్మే ఇచ్చిందని చెప్తావా ఏంటి అని చెప్పేసి అంటది అనమాట. అంటే వాళ్ళ అమ్మ నోటీసు ఇచ్చింది అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో సిరి లేదు. వెంటనే అర్థమైపోతుంది అనమాట. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు, అమ్మ ఇది మట్టుకు ఈ విడాకుల నోటీసు శ్రీలత పంపించింది అనమాట కనకమ్మ, ఎందుకంటే సీతాకాంత్ అంటే శ్రీలతకి చాలా ఇష్టం అమ్మ, అయినా నువ్వేం చేస్తున్నావమ్మా, నేను చెప్పాను కదా నువ్వేం చేసినా మాకు చెప్పాలమ్మా, మేము ఏదో నీకు సహకారం చేస్తాను అని అన్నాం కదా, నువ్వెందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. లేదు తాతయ్య, మనం అందరం సంతోషంగా ఉండాలి అని అంటే కనుక నేను ఎవరికి చెప్పకూడదు, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో నేను చెప్పినా కూడా మీరు వినే పరిస్థితిలో ఉండరు, అందుకనే ప్లీజ్ ఇప్పటి వరకు టైం ఇచ్చారు కదా ఇంకొంత టైం ఇవ్వండి, ఎవరు ఏంటో అనేది నిరూపిస్తాను, తర్వాత మనం అందరం హ్యాపీగా ఉందాము అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. కట్ చేస్తే తర్వాత రోజు డిన్నర్ కట్ చేస్తే రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్య ఉన్నాడు కదా, తను ఎతకటం కోసం వస్తాడనమాట. అంటే శంకర్ గురించి అలాగే అడ్వకేట్ గురించి. అప్పుడు ఫస్ట్ శంకర్ ఫోన్ చేస్తూ ఉంటాడు, నా డబ్బులు ఇవ్వకపోతే నీ పని చెప్తాను అని. ఓహో శంకర్ అని అంటే ఇతనేలాగుంది, సరే అని చెప్పి మాణిక్యం శంకర్ దగ్గరికి వెళ్తాడు. ఎవరు నువ్వు అంటే షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఎందుకు నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు నాకు అని అడిగితే, నువ్వు నేను మిత్రులు కదా అని అంటది. నువ్వు నాకెప్పుడు మిత్రుడివి అని అంటే, అదే చెప్తాను, మీరు సందీప్కి డబ్బులు ఇచ్చారు కదా అంటే, ఏ సందీప్, అదే ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు. అవును సందీప్ డబ్బులు ఇచ్చాను, 20 లక్షలు ఇచ్చాను అంటది. సరే 20 లక్షలు నీకేం వసూలు అవ్వవు అంటది. ఆ 20 లక్షలు ఇచ్చాను నీతో పంపించాడా అని అడుగుతాడు శంకర్. లేదు ఆ 20 లక్షలు నీకు వసూలు అవ్వంటది. ఏ అని అడిగితే, ఎందుకంటే ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్నాడు, నీకు ఇంకెలాగా అప్పు తీరుస్తాడు, సీతాకాంత్ స్వయంగా వాళ్ళ అన్నయ్యే తన్నే పని కింద పెట్టాడు, నీ డబ్బులు నువ్వు వసూలు చేసుకోలేదనుకో ఇంకా ఈ ఊరి నుండి పారిపోతాడు సందీప్, కొత్త అప్పులు పుట్టక నీ అప్పు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోతాడు, మరి చూసుకో అని చెప్పి రెచ్చగొట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాణిక్యం అనమాట రామలక్ష్మి వాళ్ళ నాన్న. అయ్య బాబోయ్ వీడు నిజమే ఈ డబ్బు ఎగ్గొట్టేలాగా ఉన్నాడు, అందుకనే వాడి ఇంటికి వెళ్ళి డబ్బులు అడగమని హింట్ ఇచ్చాడనమాట మాణిక్యం. సరే టైం చూసుకుని వాడి ఇంటికి వెళ్ళి సందీప్ని డబ్బుల గురించి మాట్లాడాలి అనేమో మాణిక్యం అనుకుంటాడనమాట. కట్ చేస్తే డైనింగ్ రూమ్లో భోజనాలకి అందరూ కూర్చుంటారనమాట. సీతాకాంత్ కూర్చున్న ప్లేస్లో రామలక్ష్మి కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది. అలాగే అక్కడ సిరి వాళ్ళ తాతయ్య కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడేమో రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి సందీప్ వడ్డిస్తూ ఉంటారు. అక్కడికి సీతాకాంత్ వస్తాడు. సీతాకాంత్ కూర్చున్న ప్లేస్లో కూర్చుని అన్నం తింటుంటే సీతాకాంత్ ఒకంత షాక్ అయిపోతాడు. చూసి ఏంటి తిని ఇలా బిహేవ్ చేస్తుందని అనుకుని అని అంటే, బాబు నువ్వు కూర్చోనన్న సీత అని అంటే, లేదమ్మా నేను తినను భోజనం అంటది. పోన్లే ఒక యాపిల్ ఫ్రూట్ అన్న కోసిస్తానని చెప్పి ఒక యాపిల్ తీసి కోయడానికి ట్రై చేస్తుంటే, వద్దమ్మా నేను కోసుకుంటాను నాకు ఇవ్వు అని చెప్పి ఆ యాపిల్లోని ఆ చాకు తీసుకుంటాడు చేతుల్లోకి సీతాకాంత్. అప్పుడు అంటూ ఉంటాడనమాట, మా అమ్మకి నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలియచేయటం కోసమే నేను ఈ పని చేస్తున్నాను రామలక్ష్మి అని ఏం చేస్తాడంటే చెయ్యి కావాలని కట్ చేసుకుంటాడు. అప్పుడు అమ్మా అంటాడు. అయ్య బాబు ఏమైంది నాయన, ఏమైంది సీత అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి పట్టుకుంటుంది సీతాకాంత్ వాళ్ళ అమ్మ. ఈ లోపు రామలక్ష్మి గబగబ వచ్చి, ఏంటండి చూసుకోవాలి కదా అని చెప్పేసి అని అంటూ ఉంటుంది అనమాట. ఏంటి నాన్న నేను కోసిస్తానన్నాను కదా, నువ్వే ఎందుకు కోసుకున్నావు అని చెప్పి అక్కడ నటిస్తూ ఉంటుంది అనమాట. చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది శ్రీలత. ఈ లోపు నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తానని లోపలికి వెళ్తుంది. ఈ లోపం ఇక్కడ పసుపు తీసుకురా శ్రీవల్లి అని చెప్పి పసుపు రాస్తూ ఉంటుంది సీతాకాంత్కి. అప్పుడు ఇవంతా చూస్తాడని అంటే అక్కడ వాళ్ళ అమ్మ ప్రేమ నటిస్తుంది, కానీ అది నటిస్తున్నట్టు ఉండదన్నమాట, అంత బాగా యాక్ట్ చేస్తుంటుంది. ఈ లోపు వాళ్ళ అమ్మ అలా పసుపు అంటిస్తుంటే కొంచెం చాలా ఇష్టంగా ఫీల్ అయ్యాడు అనమాట, చాలా ప్రేమగా ఫీల్ అయ్యాడు. అప్పుడేమో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అలా చూస్తుంటారు. ఈ లోపు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకుని వస్తుంది రామలక్ష్మి. చేసి అలాగా వారుగా చూస్తాడు సీతాకాంత్ వైపు. అంటే వాళ్ళ అమ్మ పసుపు రాస్తుంటే, అంటే మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా ఇప్పుడు తెలిసిందా అన్నట్టు చూస్తూ ఉంటాడనమాట వారుగా రామలక్ష్మిని. ఈ లోపు రండి నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చాను, ఫస్ట్ ఎయిడ్ చేస్తానని తీసుకెళ్ళి అక్కడ
కట్టుకడుతుంది అనమాట. డెటాలు అవన్నీ వేసి కట్టుకడతా ఉంటుంది అనమాట. ఎందుకండి మీ అమ్మ అంటే మీకు అంత ఇష్టం అని అడిగితే, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నా చిన్నతనంలో మా అమ్మ చనిపోయింది. నాకు నిద్ర పట్టక నేను ఏడుస్తూ ఉంటే నన్ను లాలించి బుజ్జగించి భోజనం పెట్టింది. నన్ను చాలా బాగా చూసుకునేది. నాకు ఏ లోటు అంటే కన్న తల్లి ప్రేమను మరిపించిన దేవత మా అమ్మ. మా నాన్న చనిపోయినా కూడా నన్ను బాగానే చూసుకుంది. మా తమ్ముడు పుట్టినా కూడా మా అమ్మ ప్రేమలో నా మీద ఉన్న ప్రేమ ఏమీ తగ్గలేదు. అంతకన్నా ఎక్కువగానే చూసుకునేది. నన్ను ఈరోజు నాకు సపోర్ట్ చేస్తూ ఒక బిజినెస్ మ్యాన్గా నన్ను మా అమ్మ నిలబెట్టింది. నన్ను అంతలా చూసుకుంటుంది మా అమ్మ అని చెప్తూ ఉంటారు సీతాకాంత్. మీ అమ్మ ఎలా చూసుకుంటుంది అని నేను అడగలేదు. మీ అమ్మ మీద మీకు ఎందుకు అంత ప్రేమ అని అడుగుతున్నాను అనేమో రామలక్ష్మి అంటూ ఉంటుంది. సీతాకాంత్ అలా చూస్తూ ఉండిపోతాడు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.